బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాసేపట్లో సిఐడి కార్యాలయంలో సిట్ బృందం భేటీ కానుంది. సిఐడి చీఫ్ పర్యవేక్షణలో ఈ సమావేశం జరగనుంది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఫైల్స్ ను సిట్ అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన పోలీసులు వారి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అడిగి తెలుసుకుందాం. అమరీందర్, శ్వేత, బెట్టింగ్ యాప్ లో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ కేసును రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కేసులు నమోదవడం, దీనివల్ల యువత మొత్తం కూడా ఏదైతే ఆత్మహత్యలకు లోనవుతుందో ప్రస్తుతం ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఐజీ రమేష్ నేతృత్వంలో పూర్తిగా 5 అధికారుల నేతృత్వంలో ప్రస్తుతం ఈ సిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిఐడి పర్యవేక్షణలో ఈ సిట్ బృందం పూర్తిగా బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ విషయానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఇప్పటికే డీజీపీ ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారు సిట్ ఏర్పాటుకు సంబంధించి, సిట్ లో ఇప్పటికే ఐజీ రమేష్ తో పాటు ఎస్పీ సింధు శర్మ, సిఐడి ఎస్పీ వెంకటలక్ష్మితో పాటు అదనపు ఎస్పీ అయినటువంటి చంద్రకాంత్, సిఐడి డిఎస్పీ అయినటువంటి శంకర్ సభ్యులుగా మొత్తం 5 అధికారులతో ఈ సిట్ బృందం అయితే ఏర్పడింది. అయితే ఈ సిట్ బృందానికి ఈఓడబ్ల్యూతో పాటు ఇటు న్యాయపరంగా ఇటు ఫోరెన్సిక్ నిపుణులు, మరోవైపు ఇతర విభాగాల నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందేలా దీని ఉత్తర్వులో కూడా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అమలవుతున్నటువంటి చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయడంతో పాటు బెట్టింగ్ యాప్లకు సంబంధించి నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపి ఆ తర్వాత పలు సూచనలకు సంబంధించి ప్రభుత్వానికి 3 నెలల్లో సమగ్ర నివేదిక అందజేయాలనేది ప్రస్తుతం సిట్ బృందం ఇప్పటికే ఒక టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సిట్ బృందం ప్రస్తుతం ఇవాళ డీజీపీ నేతృత్వంలో ఇటు సిఐడి పర్యవేక్షణలో ఇటు ఏదైతే ఐజీ రమేష్ కుమార్ నేతృత్వంలో ఇవాళ భేటీ కానుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లో కేసులు నమోదవడం, పంజగుట్టతో పాటు మియాపూర్ లాంటి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులకు సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు, యాప్ నిర్వాహకులు ఎవరు, వీటన్నిటికి సంబంధించి సిఐడి కొంత డాటా తీయనుంది. ఇప్పటికే సిఐడి పర్యవేక్షణలో ఇటు ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం పూర్తిస్థాయిలో మరి కాసేపట్లోనే డీజీపీ ఆఫీస్ కేంద్రంగా ప్రస్తుతం సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తిగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఎన్నున్నాయి, బెట్టింగ్ యాప్స్ నిర్వహణకు సంబంధించి యాప్లోనే బెట్టింగ్ పెడుతున్నారా లేకుంటే వెబ్సైట్ ద్వారా బెట్టింగ్లు అనేది నిర్వహిస్తున్నారా అన్న కోణంలో ప్రస్తుతం ఇవన్నిటికి సంబంధించి సిట్ బృందం ఏర్పడింది. కాబట్టి మొత్తం ఈ 5 అధికారులు ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ సంబంధించి ఎవరెవరు నిర్వాహకులు ఉన్నారు, ఎంతమంది ప్రమోటింగ్ ఉన్నారు, ప్రమోటింగ్ చేసిన వాళ్ళ డాటా తీయడంతో పాటు వారిపైన కేసులు నమోదు చేయడం, ఇప్పటికే అగ్ర హీరోలు కావచ్చు ప్రముఖ నటుల మీద ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ సంబంధించి కీలకంగా వ్యవహారం తీసుకుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా యువత 10ల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి దర్యాప్తు చేయాలి. ఎందుకంటే యువత మొత్తం కూడా పెడదారిన పడుతున్నారు. బెట్టింగ్ యాప్ మోసాల బారిన పడి పూర్తిగా అన్యాయం అవుతున్నారు పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం సిట్ బృందం ఏర్పడింది. ఇవాళ తొలి భేటీ కీలకం కానుంది. బెట్టింగ్ యాప్ కు సంబంధించి పూర్తిగా నిర్వాహకుల డాటాతో పాటు మరోవైపు ప్రమోటింగ్ చేస్తున్న వాళ్ళందరిపైన కూడా దుశ్చారించిన నేపథ్యంలో ఇవాళ మరి కాసేపట్లోనే సిట్ బృందం అయితే ఇటు సిఐడి పర్యవేక్షణలో పూర్తిగా భేటీ అయితే కానుంది. శీలా. రైట్ అమరీందర్, థ్యాంక్ యూ.